నేను ఇక్కడ న్యాయవాద వృత్తి తీసుకుని ఆ ఇంగ్లీష్ ఏజెంట్ మొహం చూడాలంటే కష్టం కాబట్టి, ఎక్కువ పిటిషన్స్ రాయటమే నేను చేయాల్సి వస్తుంది కాబట్టి, ఆయనకి చాలా కంఫర్టబుల్గా అనిపించలే. రాజ్కోట్లో ఆ జీవితం కంఫర్టబుల్గా అనిపించలేదు. దాదాపుగా అదే టైంలో పోర్బందర్లో ఉన్నటువంటి దాదా అబ్దుల్లా వాళ్ళ యొక్క ఫర్మ్ ఒకటి సౌత్ ఆఫ్రికాలో ఉంది. సౌత్ ఆఫ్రికాలో ప్రిటోరియాలో వాళ్ళకి దాయాదుల మధ్య ఒక లిటిగేషన్ ఉంది. 40,000 పౌండ్ల లిటిగేషన్ అనమాట అది. సో వాళ్ళు ఏమడిగారంటే, మాకు ఈ కేసు డీల్ చేయటానికి సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి యూరోపియన్ వకీల్స్ ఎలాగో ఉన్నారు, బ్యారిస్టర్స్ ఉన్నారు, అయితే వాళ్ళకి సహాయం చేయటానికి, అంటే ఇప్పుడు ఈ వాళ్ళ యొక్క బుక్ కీపింగ్ అకౌంట్స్లో ఉండేటువంటి గుజరాతీలో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడాను గుజరాతీ తెలిసిన వాళ్ళు, అకౌంటెన్సీ బుక్ కీపింగ్ తెలిసిన వాళ్ళు, లా తెలిసిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళని మాకు కావాలని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు అతను గాంధీ గారు అనేక లెటర్ రాసి, ఇట్లా మాకు ఒక వ్యక్తి కావాలి, మీ తమ్ముడిని పంపించగలుగుతావా అని. సరే గాంధీ గారు అవన్నీ చెక్ చేసుకుని అడుగుతారు, ఏమిటి నా యొక్క పని ఏమిటి, అక్కడికి వెళ్ళి నేనేం చేయాలని. అప్పటికి అల్టిమేట్గా గాంధీ గారికి ఏమర్థం అవుతుందంటే, తను అక్కడికి వెళ్ళేది, సౌత్ ఆఫ్రికా వెళ్ళేది న్యాయవాద వృత్తి కోసం, కేసులు ఆర్గ్యూ చేయటం కాదు, నేను వెళ్ళేది ఒక వకీల్కి బ్యారిస్టర్కి ఒక సహాయకుడిగా వెళ్తున్నా అనేటువంటి విషయం అర్థమైంది.